పిల్లల్లో వచ్చే అలర్జీలు. ఏదైనా సరిపడని వస్తువును పిల్లలు తాకినా, పిల్లలు శ్వాసమార్గంలోకి వెళ్లినా, పొరపాటుగా నోటి ద్వారా తీసుకున్నా వెంటనే దుష్ప్రభావాలు అనేక లక్షణాల రూపంలో కనిపిస్తాయి. పిల్లల్లో దగ్గు, శ్వాసలో ఇబ్బంది, ఒంటినిండా దద్దుర్లు, కడుపు నొప్పి ఇలా అనేక రూపాల్లో బయటపడుతుంది. ఇలా ఏదైనా వస్తువు సరిపడని తత్వాన్ని అలర్జీ అంటారు. ఈ అలర్జీని కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. సాధారణంగా పిల్లలకు అలర్జీ కలిగించేవి చెట్లు, మొక్కల నుంచి వెలువడే పుప్పొడి, గడ్డి పరకలు, కలుపు మొక్కలు వంటివి. కార్పెట్లు, పరదాల మాటున ఉండే దుమ్ము, ఈ దుమ్ములో ఉండే డస్ట్ మైట్స్, అనేక క్రిముల వల్ల అలర్జీ వస్తుంది. పిల్లి, కుక్క, గుర్రాలు, చెవుల పిల్లులు వంటి వాటి వెంట్రుకలు, చర్మం నుంచి వెలువడే పొట్టులాంటి పదార్థాలు, కీటకాలు కుట్టడం వల్ల వెలువడే రసాయనాలు, సిగరెట్ పొగ, పెర్ఫ్యూమ్స్, సెంట్స్ వంటివి, ఘాటైన వాసనలు, కారు నుంచి వెలువడే పొగవాసనలు, ఇంకా కొన్ని రకాల ఆహారాలు తీసుకున్నప్పుడు అవి కూడా అలర్జీస్లా పనిచేస్తాయి. ఉదాహరణకు వేరుశనగ పల్లీలు, గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు పిల్లలు తీసుకునే ఆహారంతో వచ్చే అలర్జీలలో ముఖ్యమైనవి. వేరుశనగ పప్పులతో వస్తుంటాయి. ఇక పాల వల్ల కూడా కొందరిలో అలర్జీ వస్తుంటుంది. కొందరిలో గుడ్లు, చేపలు, పీతలు, లాబ్స్టర్స్, రొయ్యల వల్ల కూడా అలర్జీలు వస్తుంటాయి. ఇక మరికొందరిలో సోయా ఉత్పాదనలు, జీడిపప్పు వంటి నట్స్ వల్ల కూడా అలర్జీలు రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు వచ్చే అలర్జీల విషయంలో నివారణ చాలా తేలిక. ఉదాహరణకు వారికి సరిపడని వస్తువు, అంశము, ఆహారము ఇలా అదేమిటో గుర్తించి వాటి నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. అదే అన్నిటికంటే మంచి నివారణ. పిల్లలను దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉంచాలి. వారి దుస్తులు, పక్కబట్టలు, బెడ్షీట్స్, టవల్స్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు జంతువుల జుట్టు, చర్మపు పొట్టు వంటి వాటి వల్ల వారికి అలర్జీ ఉందని తేలితే పిల్లలను పెంపుడు జంతువుల వద్దకు అనుమతించకూడదు. పిల్లలు తింటున్న పదార్థాల వల్ల కానీ అలర్జీలు కలుగుతుంటే దాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పిల్లలకు ఏ అంశం సరిపడటం లేదో గుర్తించడం తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పని. ఎందుకంటే సాధారణ అలర్జీలైన దద్దుర్లు, తుమ్ములు, ముక్కు నుంచి నీళ్లు కారడాలు, ఒంటి మీద దురద పెట్టడాల వంటి లక్షణాల వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ ఒక్కోసారి పిల్లలకు ఊపిరి అందనంత శ్వాస తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం రావడం, అకస్మాత్తుగా రక్తపోటు పూర్తిగా పడిపోవడం, వారి శరీరం షాక్కు గురి కావడం వంటివి జరిగితే అది పిల్లల ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి పిల్లలకు ఏ పదార్థాలు, అంశాలు, వస్తువులు సరిపడటం లేదన్న విషయాన్ని తల్లిదండ్రులు నిశితంగా గుర్తించి వాటి నుంచి పిల్లలను దూరంగా ఉంచడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.